హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మనం పొంగల్ని చాలా సింపుల్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఎప్పుడైనా సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు, లేదా ఏమైనా ఎమర్జెన్సీగా ఏవైనా ఊర్లకి వెళ్ళవలసిన సమయంలో మనకి సింపుల్గా అయిపోయే రెసిపీస్లో పొంగల్ రెసిపీ కూడా ఒకటి. దీన్ని మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఒక కుక్కర్ని కానీ లేదా పాన్ని కానీ తీసుకోవచ్చు. నేనైతే కుక్కర్ని తీసుకున్నానండి. సో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాక అందులోకి ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను చిన్న టీ గ్లాస్ అంత మెజర్మెంట్కి ఆ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక కప్ అయినా తీసుకోవచ్చు, లేదా గ్లాస్ అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్స్కి. సో నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో పెసరపప్పుని తీసుకున్నాను. దాన్ని కుక్కర్లో వేసేసుకుని చిన్న మంటతో అటు ఇటు తిప్పుకోవాలి. పెసరపప్పు చాలా ఈజీగా మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే ఉంచుకుని అటు ఇటు తిప్పుతూ ఒక 5 నిమిషాలు కానీ లేదా 10 నిమిషాలు కానీ సమయం తీసుకుంటుంది. చిన్న మంటతోనే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని అటు ఇటు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఏదైతే మనం గ్లాస్తో పెసరపప్పుని మెజర్మెంట్కి తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ని తీసుకోవాలండి. మీరు స్టోర్ బియ్యంని అయినా తీసుకోవచ్చు, లేదా సోనా మసూరి రైస్ని అయినా తీసుకోవచ్చు. నేనైతే సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసేసుకుని పప్పుని బియ్యంని ఒక 3 లేదా 4 సార్లు మంచిగా కడుక్కోవాలి. మొత్తం అలా కడుక్కున్నాక బియ్యం ఏమి నానబెట్టుకోవాల్సిన లేదండి. మనం అలా కడిగేసుకుని వాటర్ అన్నీ వంపేసుకున్నాక పక్కన పెట్టుకోవచ్చు. బియ్యం నానాలి, పప్పు నానాలి అలా ఏముండదు. సో ఇలా కుక్కర్లోకి నేను నెయ్యి వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక అందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న పప్పును అలానే బియ్యాన్ని అలా నెయ్యిలోకి వేసేసుకున్నాను. నెయ్యిలోకి వేసుకున్నాక అటు ఇటు గరిటెతో తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్నాక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున 2 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ని కలుపుకోవాలి. ఇలా 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవడం వల్ల చాలా మెత్తగా ఉడుకుతుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా అలా వస్తుంది. కొంతమంది పొంగల్ని గట్టిగా ఉంటే ఇష్టపడతారు, మరి కొంతమంది సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు. మీకు గట్టిగా పొంగల్ కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని ఇంకొంచెం తగ్గించవచ్చు. 5 గ్లాసెస్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక అందులోకి 2 స్పూన్ల సాల్ట్ని కలుపుకున్నాను. అలా కలుపుకున్నాక సాల్ట్ వేసుకున్నాక అటు ఇటు తిప్పాలి. అటు ఇటు కదుపుకున్నాక విజిల్ పెట్టేసుకుందాం. విజిల్స్ మనకి ఒక 5 కానీ 6 కానీ రావాలి. 5, 6 వస్తే కనుక మనకి పప్పు బియ్యం కూడా మెత్తగా ఉడుకుతుంది. పొంగల్కి మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. విజిల్ మొత్తం పోయినాక కుక్కర్ పైన ప్లేట్ తీసేసి ఒక గరిటె తీసుకుని దాన్ని మొత్తం కలుపుకోవాలి. అలా కదుపుకుంటే చూస్తున్నారు కదా, వాటర్గా ఆ కన్సిస్టెన్సీ సాఫ్ట్గా వస్తుంది. మెత్తగా కదిపేసుకోవాలి మొత్తాన్ని గరిటెతో. సో దీన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకుని నేను అందులోకి కొంచెం నెయ్యిని వేసుకున్నాను. ఒక 5 కానీ 6 స్పూన్ల నెయ్యిని వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి తక్కువగా తినేవాళ్ళు 4-5 స్పూన్లు సరిపోతుంది. ఈ పొంగల్కి మాత్రం నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీని ఇస్తుంది. ఇందులోకి జీడిపప్పు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి సరిపోతుంది. 2 కన్నా పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే, పచ్చిమిర్చి ఎక్కువైతే ఘాట్ ఎక్కువగా ఉంటుంది. మిరియాలు కూడా ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువగా ఘాట్ వస్తుందండి. ఇందులోకి జీడిపప్పు ఎక్కువగా ఉంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. పొంగల్లోకి మెయిన్గా జీడిపప్పు, నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఈ తాలింపును కూడా మనం చిన్న మంటతోనే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి కదుపుకుంటూ. జీడిపప్పు మాడిపోతే టేస్ట్ ఉండదు. అందుకని మనం దగ్గరే ఉండి జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. అలానే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. ఈ తాలింపులోకి మనం లైట్గా ఇంగువ కూడా వేసుకోవచ్చండి. అది ఆప్షనల్. మీరు ఇంగువ తినే వాళ్ళైతే కనుక ఇంగువని కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేసుకోలేదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినాక కరివేపాకును కూడా వేసేసుకోవచ్చు. పెసరపప్పు కొంతమంది వేపుకోకుండా కూడా పొంగల్ని చేసుకుంటారు. ఇలా వేపుకున్నా కూడా చేసుకోవచ్చు. వేపుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది పొంగల్. ఇందులో మనం గిన్నెలో పెట్టుకున్నాం కదా ఉడికిన దాన్ని, ఇందులోకి ఆ తాలింపు మొత్తాన్ని వేసేసుకుందాం. వేసేసుకున్నాక అటు ఇటు కదుపుకుంటే పొంగల్ రెడీ అయిపోయిద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రారాస్ వ్లాగ్స్.